బోటనీ ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ, ఎంఎస్సి ఎంఏ ఆంధ్ర యూనివర్సిటీ, బిఎడ్ కంప్లీట్ చేశాను. అయితే స్టూడెంట్ కాబట్టి అంటే మా ఏదైతే రామారావు గారు మిగిలిన సభ్యులు సీనియర్ సభ్యులు వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఏం చెప్తారంటే స్టూడెంట్ దశలో చెప్పేటప్పుడు మీలాగా ఇంత ఫ్యాన్లు లైట్లు మంచి మంచి ఫెసిలిటీస్ అనేది మా టైంలో లేదు. మా ఊరి నుండి మా స్కూల్ సుమారు 25 km హాస్టల్, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్. అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా అలాంటి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ చదివి అంటే సంవత్సరానికి 3 సార్లు దసరా, పొంగల్, తర్వాత సమ్మర్ 3 సార్లు హాలిడేస్కి వెళ్ళి వచ్చి మిగిలిన జీవితం అంతా హాస్టల్లో గడిపేసి అక్కడే ఉండి అక్కడే చదువుకొని ఈ స్థాయికి వచ్చాం. అప్పటికి సెల్ ఫోన్ లేవు, కంప్యూటర్ లేదు, ఒక పేపర్ లేదు, ఏమీ నాలెడ్జ్ లేదు. వెళ్ళామా పుస్తకాలు, గవర్నమెంట్ ఇచ్చిన పుస్తకాలు చదివామా అనేది దీంట్లో ఉండేది. దానితో పాటు ఇంట్లో కొన్ని బాధ్యతలు చిన్న వయసులోనే. ఇవన్నీ ప్రతి విద్యార్థులు బ్యారియర్స్ అంటే అడ్డంకులే. అయితే మీరు అనుభవిస్తున్న అడ్డంకుల కంటే మేము అనిపించేవి అక్కడ చాలా అప్పుడు దారుణంగా ఉంది. ఒక దగ్గరికి వెళ్ళాలంటే ఓన్లీ బై వాకే. మీరు మీ ఊరి నుండి పక్కకి వెళ్ళాలన్నా ఇప్పుడు బైక్ మీద వెళ్ళాలి, ఆటో మీద, బస్సు మీద వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు నడిచే పరిస్థితి కూడా లేదు. టెక్నాలజీ మారుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ యుగంలో మీకు ఇన్ని చిన్నప్పటి నుండి ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారు కాబట్టి మీరు మాకంటే చాలా స్పీడ్గా ఉండాలి. దేంట్లో స్పీడ్గా ఉండాలా? చదువులో ఉండాలా, ఆలోచన విధానంలో ఉండాలా. మీరు ఈవెన్ మన వాళ్ళకి చాలామందికి మ్యాథ్స్ వీక్ ఉంటారు, ఇంగ్లీష్ వీక్ ఉంటారు, అదర్ సబ్జెక్టు జనరల్ నాలెడ్జ్ వీక్ ఉంటుంది. మీరు ప్రతిరోజు దినచర్యలో భాగంగా ప్రతిరోజు పేపర్లు చూస్తాము, సెల్ ఫోన్లో వింటాము, సెల్ ఫోన్లో చూస్తాము, మనకి ఏదైనా నెట్లో కావాలంటే డౌన్లోడ్ చేసుకుని చూస్తాము. ఇంత టెక్నాలజీ పెరిగేటప్పుడు మీరు మాకంటే 100 రెట్లు మీరు స్పీడ్గా ఉండాలి. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ గుర్తు చేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళ కష్టమే ఆ తర్వాత తరానికి గొప్ప దారి చూపిస్తారు. ఇప్పుడు మా నాన్నగారు ఆయన వ్యవసాయం చేసి నన్ను శుభ్రం చదివించారు. అంటే ఈరోజు నేను ఇక్కడ మీ ముందు నిలబడే ఒక హోదాలో ఒక అధికారం నా బాధ. ఆయన ప్రయత్నం నేను ఎంతవరకు చేసింది. ఇప్పుడు మా నాన్నగారు కూడా వ్యవసాయం చేసే పరిస్థితి కారణం వాళ్ళ నాన్నగారు ఎందుకు కొంత భూమి సంపాదించారు. ఆ భూమిలో మా నాన్నగారు వ్యవసాయం చేశారు. అంటే మనం ఏ స్థాయిలో ఎదిగినా మన బ్యాక్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా మనం ఏ స్థాయిలో వచ్చాము. ఇప్పుడు నేను సపోజ్ నేను చదువుకున్నాను, నా చదువు నేనే చదువుకున్నాను, నేను నా జాబ్ నేనే సంపాదించుకున్నాను. మరి నేను బ్యాక్ ఎందుకు చూడవలసిన అవసరం లేదు కదా. అయితే నేను ఎక్కడి నుంచి వచ్చానో ఆ పరిసరాలు అనేది నేను ఎప్పుడు నా కన్న తల్లి, నా కన్న ప్రాంతాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే మర్చిపోవడం ఏంటంటే నేను మీకు మీ డబ్బులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఇంకా ఇవ్వచ్చు. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మీకు ఇవ్వగలిగినప్పుడు పే బ్యాక్ టు సొసైటీ. నేను నా స్టూడెంట్కి నా జనరేషన్ నా ఈ ఆదివాసీ అందరూ ఆదివాసీ నా బ్లడ్కి నేను ఎప్పుడు కూడా పే బ్యాక్ టు సొసైటీ ఇవ్వగలగాలి. మీరు కూడా మీరు ఇక్కడ ఏదో బాగా చదివి సంపాదించి మరి మీ ఊరికి ఇచ్చేవసరం లేదు. నువ్వు నీ ఊరిలో నువ్వు బాగుపడింది చాలు. నిన్ను చూసి ఇంకొక 2-3 నేను సపోజ్ నేను సబ్ ఇన్స్పెక్టర్ అయ్యాను. మా తర్వాత మా ఊరిలో ఒక 3-4 కానిస్టేబుల్ అయ్యారు. లేదంటే నన్ను చూసి ఇంకోటి ఎవరు బాగా చదివి ఇంకొకరు అవ్వచ్చు. ఒక వ్యక్తిని చూసి ఇన్స్పైర్ అయ్యి 10 మంది తయారు చేయగలిగితే అదే ఇన్స్పిరేషన్. అది ఇన్స్పిరేషన్ అవ్వాలంటే నువ్వు ఆ స్థాయి రావాలి. నేను విద్యాదశ ఉన్నప్పుడు నీలాగే ఇక్కడ కూర్చొని ఉండేవాడిని. ఇలాగే కాదు, నేను విద్యాదశలో నేలలో కూర్చున్నాను. ఇప్పుడు మాట్లాడిన చెప్తున్నారు కదా,
థ్యాంక్ యూ అండి. అలాగే రాజశ్రీ ఫౌండేషన్ ఏదైనా సమాజం తరఫున వాళ్ళు మన పెద్దల్ని అదే కొద్దిగా గౌరవించుకుందాము. సార్ 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 థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం కంటిన్యూ చేయవలసిందిగా ఈ రాజశ్రీ ఫౌండేషన్కి కోరుకుంటున్నాను. Good morning. Good morning. So, I am Ankita Togo and he is my friend James, and we both come from Jharkhand, Jamshedpur. So, how many of you have heard of Jamshedpur, Jharkhand? జంషెడ్పూర్ జార్ఖండ్ గురించి పేరు ఎవరైనా విని ఉన్నారా? విని ఉన్నారా? తెలీదు? తెలుసు? That's so good. So, abhi we were talking about Birsa Munda, we were talking about Jaipal Singh Munda. So we come from their place. So we come from where a history comes. So thank you so much to all of you to give us the space to come and talk and discuss. Thanks a lot, and thank you to all of you to come in here. So how many of you were going somewhere else today but came here? Today you had some Sunday plans. How many of you had Sunday plans today? No plans. When we were students now, we all had Sunday plans because we knew that it is only one day that we have for ourselves. But thank you so much for giving your Sunday to all of us. So, are all of you from Visakhapatnam or from different places? Different places. Can we just know one or two? Can you just stand and tell us from which places you come from? Districts. Okay. Okay, the block, village. Morning, ma'am. I'm K. Anantalakshmi and I'm from Kimadapalli, Padu. Okay. Any other place? Alluri Sitaramlakshmi. Okay. చెప్పు రిమిషన్ అక్కడ బుక్స్ ధర ఉంటాయి Morning, ma'am. అక్కడ నించోబెట్టుకుంటా బాక్స్. Mandal, ma'am. Okay. Anyone else? Anyone else? వారి ఉన్నాయి మా ఇంట్లో అరికవే. Anyone else from the back? पीछे से कोई? Good morning, ma'am. My name is Kumar Swami. I am from Srinagar, from Technic. Okay. Thank you so much. So like, you know, you all are from so many places. We come from Jharkhand. It's so amazing to see all of us coming here together. So many of you might be thinking, what are we going to do here? What will happen? What is this regional Samvad? What is this Samvad? Samvad is a Hindi word. Does anyone know the meaning of that? It's a Hindi word. Anyone knows the meaning of Samvad? It's a Hindi word. సంవాద్ అనే శబ్దానికి అర్థం మీకు తెలుసా? అది హిందీ శబ్దం, అది తెలుగులో మీకు తెలుసా అని అడుగుతున్నారు. ఏంటంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే So Samvad in Hindi means Vartalap.
సంభాషణ అనేది మనం మాట్లాడుకోవడం ఒక చోట కూర్చొని, అదే సంవాద్ అంటే. And when we talk about what is samvad in English, it is called dialogue or interaction between ourselves. అది సంవాద్ అంటే మనం ఒక చోట కూర్చొని ఒకరినొకరు పరిచయం చేసుకున్నట్టు మనం లేదా కొన్ని విషయాలు తీసుకొని మాట్లాడుకునే విధానాన్ని మనం సంవాద్ అంటాం. So that is only the thing that we do here. We have interaction, we have dialogue, we have discussion, and we will talk with each other. And that is how we will spend the day, here. So going to Samvad, what it is? Samvad is a program that we do with the tribal communities of India. If today we are here, tomorrow we might be somewhere else. We try to initiate a platform where the tribal communities can come together, speak, talk. Okay, tell me one thing. If there is any problem somewhere, or if there is a good news that we receive, what is the first thing that we do? We tell our friends. What else we do? ఎక్కడైనా ఒక చోట ఏదైనా కార్యక్రమం జరిగినా కానీ అది మంచి కార్యక్రమం అవ్వచ్చు, లేదా ఏదైనా నష్టపోయిన కార్యక్రమం కూడా అవ్వచ్చు. యాక్సిడెంట్ అనుకుందాం, లేకపోతే ఇంకో మంచి కార్యక్రమం. ఈరోజు ఈ కార్యక్రమం గురించి తెలిసిందంటే ఫ్రెండ్స్ వల్ల. ఆ విధంగా ఏదైనా జరిగినప్పుడు మనకి ఏ విధంగా తెలుస్తుంది అని అడుగుతున్నారు. No social media there first. Was it there? సోషల్ We call this social media and everything a Gen Z thing, right? We call it a millennial thing, we call it a Gen Z thing. But जब social media नहीं था, when these things were not there, what was there? How do we used to spread the word? How do we used to? If something will happen in your family, you will write it in the newspaper. Huh? మనకి ఈ సోషల్ మీడియా రాకముందు మనం ఏ విధంగా ఒక చోట నుంచి ఇంకో చోటకి విషయాన్ని చేరదీసే వాళ్ళకి తెలిసేది లెటర్, ఇంకా Human communication. Okay. Anything else? ఇప్పుడు మన ట్రైబల్ ఏరియాలో ముఖ్యంగా చాలా తక్కువ మంది చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లెటర్ రాస్తారా మరి? కదా, మరి ఎలాగ వెళ్తుంది ఈ విషయం? పంపిస్తారు. ఒక మనిషికి ఒకరి నుంచి ఇంకో ఊరికి పంపిస్తారు, అవునా కదా? పంపించి ఆ విషయం తెలియజేస్తారు. Okay. So we will have a dialogue today, and then you will understand why we are talking these things. Facebook is there, Instagram is there, social media is definitely there. But as a tribe, what is our core essence that is important to understand today? As a tribe. Okay, tell me one thing. If I ask you, he is a tribe. Okay, or all of my friends are tribe. How will you tell me that these people come from a tribal group? How will you know? How will you tell me? What are the characteristics through which we can tell them that these people come from a tribal group? Same language. Huh? Same language. That's very nice. When the people talk same language, When they talk same language, Hindi, English, then they'll be having some tribal language now to talk. okay, they will have a tribal language. Okay, that is fun. How do we define or how do we tell someone that this person comes from a tribal community? She very well said tribal language. Anything else? ఇంకా ఎవరు? ఇంకా ఏ విధంగా మనం ట్రైబల్ అని గుర్తించగలం ఒకరిని చూసినప్పుడు? One by one. You want to listen to it. Sanskriti, culture. Okay. Dressing style, ma'am. Dressing style. Okay. So that. Okay. Anyone from the back would like to tell us? Body language by the step. Particular body behavior and traditions.
Food Okay. culture. Okay. Anything else? Behavior, way of speaking, and body language. Okay. Okay, that is it. Anything else? మీరు మాట్లాడకుండా ఇంట్రాక్షన్ అయితే బాగుంటుంది. మనం సంభాషణకు వచ్చాము, మీరు కాకుండా మాతో మేడం ఇంటరాక్ట్ అయితే మీకు తెలుస్తుంది. చెప్పేమి ఓకే. Okay, fine. Then I would like to add 2-3 things. Okay, it was very well said that we have a tribal language. You know, we have our culture, we have our tradition, we have our dressing sense. Through that, you know, that is a visible thing through which we know, okay, this person comes from a tribal community. Okay, but when we also think about a larger world, you know, tribal communities never live in isolation. They never live alone. They always come and stay together as a group. For example, if you go and see a place also, you won't find just one tribal house over there. There might be 4-5 tribal houses staying together. Like the place I come also, it's there. We never stay alone. You know, where my house is, there are a minimum 10 to 15 houses which belong to a tribal community. Is it there? Have you seen that? So these are few things through which, you know, we can see or we can understand which is who is a tribe, comes from a tribal community, who doesn't come from a tribal community. These are very small things, but at the same time, this is something of which we feel very proud of, because this makes us a bit different, you know. It gives us a unique identity. And through Samvad, this is what we are trying to, you know, bring together. We are trying to hold dialogues, we are trying to have discussions, because so that the families who don't talk to each other, families can start talking. And today all of us who all are here are a part of a family. And through the small, you know, going ahead to the workshops or to the program, we'll try it and we'll see who we are today and what we are doing. And as a community, what, you know, we will do. And because you all are students, it's a very right time when you can decide what to do. Whether in your education or in your family, in your village, in your community, you still have time to think, and you know you have time that you can do what you want to do. So James, shall we begin? Yes. So Anand and James, we can start the session. Thank you, Ankita and Juhan. Namaskar. First of all, I'll just want to know that how many of you is comfortable in English? Is it okay? English? ఇంగ్లీష్ ఎంతమందికి అర్థమవుతుంది చేతులు ఎత్తండి. If I say in Hindi, హిందీలో Hindi is low. No issue. You are. No issue. So I'll talk in English. Okay. If something is you are not able to understand, just raise your hand. I'll repeat it once. Okay. So once again, Johar. Okay. So Johar, have you ever heard about it? Johar. Okay. Can you just tell me what is Johar? Namaskar. Right. So in Jharkhand, where I come from, okay, so we used to greet people with Johar. Johar is a way of respect, okay, and a way to greet each other when we meet. Right? So, నీ పేరు జేమ్స్ మాథ్యూ మెయిన్. నా పేరు జేమ్స్ మాథ్యూ మెయిన్. Okay, so I just know this much of Telugu. Okay. So I come from Jharkhand. I come from Oraon tribe, which is a tribe in Jharkhand, and we used to have a lot of settlement in Jharkhand, Odisha, West Bengal, okay, and some parts of Assam as well. In this Andhra Pradesh, I don't have that much of idea, but I think some of the areas might be there. So we were talking about regional Samvad, right? And before starting, I would like to thank మీకు ఇంగ్లీష్ ఇబ్బందిగా అవుతుందంటే చెప్పండి, ట్రాన్స్లేట్ చేస్తాను. అర్థమవుతుందంటే పర్లేదు. అర్థమవుతుందా సార్ మాట్లాడుతుంది? Before starting, I would like to thank
our partners who have like given us this space to organize the regional Samvad, All India Scheduled Tribe Welfare Association. Thank you so much. Without your help, support and guidance, we would not have like been here. So, Samvad, as ma'am told now, what is Samvad? Samvad is interaction. Interaction with one another or in a group of people, right? So in our villages also, right, we used to interact. Yes, sir. Yes or no? Yes, sir. Yes, na? But gradually, when we are here, like not here, we are in our place, school, college, university, office place. They are like a mixed group of people there. Am I right? Yes, sir. Okay. So Samvad is that you need to. మీరంతా చర్చించుకొని మీ యొక్క గ్రామానికి మీరు మంచి పేరు పెట్టండి. మనం గిరిజనులు కదా, గిరిజనులుగానే ఆలోచించాలి. 5 minutes are over. 5 minutes అయిపోయింది, ఇంకా that go? Done? Okay, so now we will start because if we take too much of time, it will be like very late for the things at the end. So one by one we'll ask you that what have you discussed in your group and what are the things in which you are pride of, you take pride of. Okay. Good morning everyone, and today I represent group number 1, and we kept the name as, our village name is Sukuru, and today I am here to talk about all the culture and tradition that we have in our villages. And coming to this point, each and every one of us, we go out for working, study, this and that, but coming to the festivals part, all of us get together to celebrate it in a very special way. Thank you. ప్రౌడ్గా ఫీల్ అవుతామంటే న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి, వాటర్, హెల్తీ ఫుడ్ కూడా దొరుకుతుంది, మనమే కల్టివేషన్ చేసుకుంటాం కాబట్టి కూడా చాలా బాగుంటుంది. ఫెస్ట్ కూడా బాగా చేసుకుంటాం, మన ప్రౌడ్ ఫీల్ అవుతాం. అలాగే ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది, ఈచ్ అదర్ చాలా రెస్పెక్ట్ఫుల్గా కూడా ఉంటాం. ఇంకా యూనిటీ అనేది కూడా మెయింటైన్ చేస్తాం. మేము పెట్టుకున్న ఊరి పేరు నమ్మసింగు. నమ్మసింగు. ఆ ఊరి చాలా చల్లగా ఉండే ప్రాంతం. చూడడానికి కూడా లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉంది. మరియు ప్లేస్ బాగుందని చాలా మంది టూరిస్ట్ కూడా అంటుంటారు. It locates Srikakulam in Tekali. We discuss about our as a pride in tribe, as a tribal culture and seasonal and regional festivals to celebrate the traditional way of thinking and traditional crops and seasonal crops. They have many sources and they have no particular god. They has they are also depends on the nature, and they believe the nature and their lifestyle also they are depends on the nature and their lifestyle. Good morning all of you. My village name is Pedaguda. In my village, every program will conduct very well.
In that program we have to conduct Sunday songs, things are dance like in agriculture time, working time. We may do any program for marriage or birth or death, all things are nature and tribal culture. I have to promote this tribal. My village Pedabai, especially ఉండే మన ఆదివాసులు గిరిజనులో ఉండే ప్రకృతి అందాలు మరియు అలాగే జలపాతాలు, అలాగే ముఖ్యంగా ఉండే ప్రకృతి కాఫీ తోటలు మరియు ఎంతో చక్కటి సంస్కృతి కల్చర్ ఉండే ప్రదేశం మన ట్రైబల్ అనేది చాలా ఎంతో గౌరవంగా చెప్పుకునే ప్రదేశం అనేది నేను తెలియజేస్తున్నాను. some group of people అందరూ గ్యాదర్ అయ్యి మనం ఎలా చేస్తే మనకి ఆహారం అనేది లభిస్తుందని దాని గురించి తెలుసుకుంటాం సార్. తెలుసుకొని అవును సార్ ఉంది సార్. అంటే అడవిలో చాలా రకాలమైన మొక్కలు పూలు ఉంటాయి కదా సార్. దాంట్లో ఏమో గ్యాదర్ చేసి ఏదైనా దెబ్బలు జరిగినా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ అన్ని కల్పిస్తే మెడిసిన్స్ లాగే వాడవచ్చు సార్. ఏ దెబ్బ తగిలినా ఇలాంటి అనారోగ్యాలు వచ్చినా కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిటీస్ చూస్తున్నారు సార్. వాటర్ కల్తీ కూడా అవుతుంది కదా వాటర్స్ అని, దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అదే ఫారెస్ట్లో ఉండే వాళ్ళకి ఎక్కువ శాతం హెల్త్ ఇష్యూస్ ఏమీ రాదు. ఎందుకంటే అక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన వాటర్స్ కానీ నైట్స్ పెట్టి ఇలాంటి కెమికల్స్ లేకుండా ఉండడం పెట్టి చాలా Good afternoon everyone present here. My name is Rupavati. I am from Padavalu. My village name is Mother of Medicine. So in Mother of Medicine and the group village name ఎందుకు పెట్టామంటే మనం we are all tribes. Okay, గిరిజన. అయితే in olden days లో మనకి ఏమైనా దెబ్బ తగిలినా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా మనకు జరిగినప్పుడు లేక చిన్న చిన్న గాయాలకైతే మనం పసర మందులు అవి పెట్టుకుంటాం. కానీ ఏమైనా పెద్ద పెద్ద మీన్స్ లోపల హోల్స్ అని విరుచుకోవడం కానీ లేకపోతే స్కిన్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వడం ఇలా అయినప్పుడు మన వాళ్ళు ఓల్డ్ మెడిసిన్స్ యూజ్ చేసేవాళ్ళు. ఎక్కువగా అవి వేప ఇంకా నేచురల్గా వచ్చేటువంటి లిక్విడ్స్ అంటే చెట్ల నుంచి వచ్చేటువంటి ఫ్లూయిడ్స్ని యూజ్ చేసేవాళ్ళు. అలాగా మనకు వచ్చిన డిసీజెస్ని ఇంకా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని యూజ్ చేసుకునేవాళ్ళు. ఇంకా మనకు ఉండేటువంటి నేచురల్ రిసోర్స్ ఏవైతే ఉన్నాయో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది కూడా చాలా బాగుండేది. మీన్స్ చుట్టూ ఉండే వాటర్ కానీ ఆ ఫ్లవర్స్ నుంచి వచ్చే ఫ్రేగ్రెన్స్ కానీ ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ అన్నిటిని యూజ్ చేసి మెడిసిన్స్ని తయారు చేసేవాళ్ళు. రూరల్ ఏరియాలో కూడా ఎక్కువ మంది గిరిజనులు ఈ యొక్క అగ్రికల్చర్ డిపెండ్ అవుతుంది. మేమైతే చెప్పండి మా గ్రామంలో అయితే వరి జొన్నలు సాంబారు ఈ పంటలను పండించుకుంటాం. ఈ పంట పంచడమే కాదు వీటికి అది వాటర్ కూడా అంటే బయట ఉంటుంది. ఆ ఫుడ్ ఫ్రూట్స్
రిలేషన్షిప్ ఉంటుంది సార్. అంటే మనకు ఉన్నట్టు విలేజ్లో ఉన్నట్టు మన కజిన్స్ ఇక్కడ ఉండదు సార్. మళ్ళీ ఫుడ్ గురించి అయితే ఫుడ్ ఇండస్ట్రీ రాత్రులు అవన్నీ అందరూ హెల్తీగా ఉంటారు సార్. ఈ సైడ్ అయితే ఫుడ్ అంతా హెల్తీ అయిపోయి చాలా మంది టైఫాయిడ్ ఫీవర్స్ వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. మనకు ఉన్నది సో అందుకే చాలా డిఫరెన్స్ సార్ మా ప్రాబ్లం. నా పేరు జీవించమంటారు. మాది వాడేరు గిరిజన ప్రాంతం. వాడేరు మైక్ ప్రధానంగా అయితే అది కాదు మీరు నిర్ణయం తీసుకోవాలి. సీతంపేటలో మేము అంటే పండించుకుంటున్న పంటల వరకు మేము పేరు పెట్టుకున్నాము. ఎక్కువగా ట్రైబల్ వాళ్ళు ఎక్కువగా అడవి మీద డిపెండ్ అవుతారు సార్. హార్డ్ వర్క్ మీద డిపెండ్ అవుతూ ఉంటారు. హ్యాండీక్రాఫ్ట్ సార్. ఇంకా టీమ్ ప్రతిదీ వాళ్ళే తయారు చేసుకుంటారు సార్. ఇతరుల మీద డిపెండ్ ఆర్టిఫిషియల్ కాకుండా నేచురల్ వాటి మీద డిపెండ్ అయ్యి తయారు చేస్తారు సార్. బ్యాంబూతోని లాంటివి ఇంకా మనం పండించుకునే పంటల మీద నుంచి మనం చీకు లాంటివి అలాంటి వాటి మీద డిపెండ్ అయ్యి ఇంట్లో రిసోర్సెస్ బయట కొనుక్కోకుండా లోపల మనం పండించిన వాటి మీద మనం డిపెండ్ అవ్వడం సార్. ఇతరుల మీద డిపెండ్ అవ్వరు. ఎక్కువ వాళ్ళు పనిచేసే విధానం బట్టి వాళ్ళు పని చేసుకునే వాటి మీద డిపెండ్ అయ్యి ఎక్కువ బతుకుతారు అనమాట. దాన్ని కూడా అంటే ఇతరులకి అమ్మి ఇంకా ఇన్కమ్ కూడా సంపాదిస్తారు వాటి మీద. Few days over there, written like what festivals we celebrate. ఎవరైనా ఒకరు మనం ఏ పండుగలు చేస్తామో చెప్పండి. ఎవరు చెప్తారు? ఒక్కరెవరు నిలబడి చెప్పాలి. చేయొద్దండి. ఎవరు చెప్తారు మన పండుగలు చేయండి. ఓకే ఓకే we were talking about festivals now. మా గిరిజనులు జరుపుకునే పండుగలు ఏంటంటే కొరకొత్త, జొండ, ఇటుకల పండుగ, భోజరాజు పండుగ, మోదకొండ తల్లి పండుగ, ఇంకా తల్లి పండుగ, ఇంకా Okay, thank you. Anyone else? Okay, so moving ahead, the second point which is written over there is natural resources. Are you? Four or three? Okay. So tourism you are very proud of. So I will request you to like how you think that tourism is very important for our life. Anyone? వేరే స్టేట్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి మన ఊరిని విజిట్ చేయడానికి టూరిస్టులు వస్తున్నారు కదా.
ప్రౌడే కదా. థ్యాంక్ యూ సార్. After that, గర్వంగా ఫీల్ అవుతాం లేదు. then we have written leader, tribal leader. నాయకత్వ లక్షణం. Right? After that, you can see we have healing practices, the traditional medicines which we talk about. Right? After that, it is written agriculture. Agriculture we are very proud of. Right? Then it's written staying together. That means we live in a group, in a village, and that talk about unity. Right? And the last point which I have written is music. Culture and music. Language. We have also written language. Do you think anything else apart from these points? Do you think anything else? Nature protectors. Nature protector. Okay. Anyone? Apart from the points which are written down, do you think that there might be something else, some other point which we are proud of? అక్కడ చార్ట్లో రాసిన పాయింట్స్ అక్కడ ఇంకేమైనా మీకు కొత్తగా ఇంకేమైనా పాయింట్స్ ఆ 9 పాయింట్లు Thank you, sir. Thank you. So sir is saying that we are very honest. Is it true, right? The tribal people are very honest. Anything else which comes in your mind? ఇంకా ఏమైనా అక్కడ మిక్స్ అయినవి ఏమైనా మన దగ్గర మనం గర్వించదగ్గ విషయం అక్కడ ఏమైనా తప్పిందో మీ దగ్గర ఆలోచన వస్తే చెప్పండి. వ్యక్తిత్వం. Handicraft. So we can write that thing. Paintings. Yes. లోకల్ ట్రైబల్ లాంగ్వేజెస్. Language is written. Language. వాళ్ళు తినే ఆహారంలో విధానాలు చాలా రకాలు ఉంటాయి సార్. వాళ్ళు తీసుకునే పద్ధతులు Tribal games. Tribal marriage. Marriage is there. Are written there. You had a discussion and then these points came out, right? Yes or no? Yes, sir. So now what we'll do, we have talked about the things in which we are proud of. Okay? So the next question which I will give to you is to think about those things, okay, which draw back your pride. That means which create a problem or a hindrance for the society. What do you think? ఇప్పుడు మన యొక్క గిరిజనుల యొక్క గొప్ప విషయాల గురించి మనం ఇక్కడ నుంచి ఇది మన యొక్క గొప్పతనం అని చెప్పి మీరు రాశారు. అయితే ఇప్పుడు ఏంటి మనం ఆలోచించాలి అంటే మనకి మన వెనకబాటుతనానికి మనం వెనకబడిపోవడానికి మనకి ఏమేమి మాకు బాధాకరమైన అవరోధాలు ఉన్నాయో దాని మీద ఇప్పుడు చర్చించి Everyone understood it. What you think that creates a hindrance for the society. హిండ్రెన్స్ అంటే ఏంటి? మన సమాజంలో మన గిరిజనులు ఎదగనివ్వకుండా అభివృద్ధి చెందకుండా మనకి ఏంటి ఆటంకాలు ఉన్నాయి, బాధలు ఏంటి ఉన్నాయి, ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోవాలి. మన గ్రామం డెవలప్ అవడానికి మనకి అభివృద్ధి చెందకపోవడానికి ఏమేమి బాధలు ఉన్నాయి, ఏమేమి ఆటంకాలు ఉన్నాయి అనే దానికి ఆలోచించాలి. What are the problems in the society? లేదా మన సమాజంలో సమస్యలు ఏమున్నాయి అనే దాని మీద మీరు డిస్కషన్ చేసి రాయాలి. సో ఈ 5 నిమిషాల్లో మీరు మీ గ్రామంలో ఉన్న సమస్యల పైన మనం గిరిజనులు అభివృద్ధి చెందకపోవడానికి కారణాలు లేదా మనం వెనకబడిపోతున్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మీరు చర్చించి రాయండి. ముఖ్యమైన సమస్యలు ఏమున్నాయి?
Confidence and much more there is written. So right now what we will do, we will identify the problem, the major problem. Okay, like there are many problems in our society, in our villages, but what are the main things which we will talk about? Okay, so how we will do it? We will do a problem matrix in which we will identify top 10. Okay, so we will do a voting system by raising our hand. Okay, if I say that, yeah, please. ఇప్పుడు ఏంటి కదమంటే మనకి ఇక్కడ ఒక 16 వచ్చాయి కదా సమస్యలు. దీంట్లో ముఖ్యమైన సమస్యలు ఏంటి అనేది మనం ఓటింగ్ సిస్టంతో 10 ఎంచుకుందాం అంటున్నారు సార్. అనేది మనం ఇందులో ఐడెంటిఫై చేయాలి, గుర్తించి ఆ 16లో 10 తీసుకురావాలి. ఓకేనా? అది చేద్దామంటున్నారు సార్. Okay, so starting with, we have number 1, infrastructure. How many of you think that infrastructure is a major problem? ఎంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే రోడ్ లేకపోవడం, బిల్డింగ్స్ లేకపోవడం, హాస్పిటల్ లేకపోవడం, స్కూల్ లేకపోవడం, ఇలాంటివి మనకి ప్రధానమైన సమస్య అనుకున్న వాళ్ళు చేతులెత్తండి. Yeah, it is right. Infrastructure is a major problem. Just market. So we have to choose top 10 out of 16. Okay, so we can't raise hand in everything. Okay, so that won't be our then that the అంటే మనం 10లో ఇందులో 16 ఉన్నాయి కదా, 16 నుంచి 10 తీసుకోవాలి. కాబట్టి ప్రతి సమస్య కూడా మేజరే అని చేతులెత్తకుండా 10 ఏవైతే సమస్య పెద్ద సమస్య ఉందో వాటి మీద చేతులెత్తితే మనం 10 తీసుకుందాం దాంట్లో నుంచి. ఓకేనా? the second point which is written is alcohol and drug abuse. Alcohol and drug abuse. Do you think it is a problem? నిజంగా ప్రాబ్లం మీకు అనిపిస్తే చేద్దాం. Only 1% think that alcohol is a problem. The majority of the house think alcohol is not a problem. Just cut it down. ఓకే, మీరు ఇండివిజువల్ ఆలోచించమని చేతులెత్తండి. అక్కడ చూస్తారు నిజంగా అనిపిస్తుంది. Okay, coming to the third point, child marriage. Do you think it is a problem? Child marriage is a problem in our society. I think they are hands up, so we can keep it. Okay. Next is exploitation. How many of you think exploitation is a major problem in our village? By raising hands, you can give me the vote. None of you think అలా మధ్యలో వాళ్ళు దళాలు వ్యవస్థ అంటే మన ప్రొడక్ట్స్ ని తక్కువ ప్రైస్ లో కొనడాన్ని ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. ఏదైనా అని అనుకుంటున్నారా? not much hands. I think we can. It is a problem. It's not a major problem. Yeah, so we can continue. Other one is malnutrition. How many of you think? మాల్ న్యూట్రిషన్ అంటే పోషక ఆహారాలు సరిగా అందకపోవడం. మన గిరిజనులకు అది పెద్ద సమస్యగా ఉందా? చెప్పండి. ఉంది, మనం తినాం. మనం బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, న్యూడిల్స్ ఇలాంటివి తింటాం, కానీ మన దగ్గర ఉన్న పోషక పదార్థాలు మనం తినాం. అది పోషకాహారాలు మనకు ప్రధాన సమస్యగా భావిస్తున్నారా? మనకు తిండి సఫిషియెంట్ దొరుకుతుందా? Okay. Not a problem. Everyone is getting the supply. Yes. Right? Okay. So we can continue. So the next thing is superstition. సూపర్స్టిషన్స్, మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు మనకి పెద్ద సమస్యగా ఉందా? మన సమాజంలో, మన గిరిజన సమాజంలో మూఢనమ్మకాలు Not much hands.
We'll not cut it, but we'll see that the other points are covered. Okay. Definition, let me make I you think understand. entrepreneurship will something like this we will start. So it's not a problem right now, but I guess if they have written, they might be thinking something. Yes, that's why we'll let me. We can keep this as well. Next one is financial literacy. కాబట్టి నాకు తెలిసి ఇది ఉంచండి. అర్థమవుతుందా? Is it a problem financial literacy? Yes or no? Yes, hands up. అవునా కాదా? చేతులెత్తండి. Okay, fine, we keep it. చెప్పారు కదా, మన దగ్గర ఉన్న డబ్బుల్ని మనం ఏమైనా పెట్టుబడి పెట్టగలమా? మనకి చదువుకుంటే కొంత ఐడియా వస్తుంది, లేకపోతే మనకి ఎవరైనా చెప్తే తెలుస్తుంది. దాని మీద మన అవగాహన ఇప్పుడు చూడండి, ఫైనాన్షియల్ లిటరసీ లేదు అంటే అర్థం ఏంటంటే మన గిరిజనులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారా మన దగ్గర? లేదు కదా, మనకి లేదు కదా. అవసరమా కాదా చెప్పండి? అవసరమా అంటే సమస్య కదా మనకి. ఎవరో వచ్చి వ్యాపారాలు చేస్తారు గిరిజన ప్రాంతంలో, మన వాళ్ళు ఎవరైనా చేస్తున్నారా? కోట్ల ఎవరైనా ఉన్నారా? పెట్టుబడిదారులు ఎవరైనా ఉన్నారా? లేరు అంటే మనకి ఆర్థిక సమస్య ముఖ్యమైన సమస్యనే అర్థం. Okay. We'll keep it. Okay, we'll keep it. The next is migration. Migration more. Migration. Money కోసం. How many of you think migration? So we will keep it. Next is deforestation. Deforestation. మన అడవులు నరికివేయడం. నరికివేస్తున్నారా? డిఫారెస్టేషన్. The last one is tribal action. We will keep it. Deforestation. And the last one is tribal action. ట్రైబల్ ఎక్స్. Tribal act is a problem. ట్రైబల్ ఎక్స్ అంటే మీకు అవగాహన ఉందా? Tribal act. ఇది కూడా సమస్యనా? ట్రైబల్ ఎక్స్ చేయడం. Yes or no? If yes, please raise your hand. అవునా? చేతులెత్తండి. Okay. How many groups we have? 10 sir. 10. Okay. And how many problems we have? So we'll do one thing now. We'll keep poverty and financial literacy as the same. Okay. Because there is poverty is there because people are not that financially literate. So we can relate it that way. Okay, so we can keep it in one. So we have 10 groups. Okay, we have 10 problems. So each group will get one problem. Okay. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం 10 సమస్యలుగా ఇక్కడ నుంచి క్రోడీకరించాము. ఈ ఒక్కొక్క సమస్య ఒక్కొక్క గ్రూప్ కి ఇస్తాము. ఆ గ్రూప్ వాళ్ళు ఆ సమస్యపై మీరు చర్చించి దానికి సమస్య సమాధానాలు కూడా వెతకాలి. ఏది చేస్తే బాగుంటుంది, వీటి మీద ఈ సమస్యకి మనం ఎలాగా పరిష్కరించవచ్చు, ఈ సమస్య ఏ విధంగా వస్తుంది అని దాని మీద మీరు చర్చించండి. మీకు ఇచ్చిన చార్ట్ పేపర్లో మీరు while you are thinking, just think that you are the village council level. Okay, and you have to think about your village. You know about the village council, right? So group number 1, you will do in infrastructure. Okay? Group number 2. ఏమంటారు మరి ముద్దు వాళ్ళు ఏమంటారు? ముద్దు వాళ్ళు ఏమంటారు? పడుతున్నారు, అందుకే వాళ్ళు పడతారు అన్నారు. మా ఊరు దాటి మా ఊరు ఎక్కువ, మా ఊరు పక్కన నాకు మొన్న ఆల్మోస్ట్ అయిపోయిందా? అయిపోయింది. ఫ్రేమ్ డిజైనా?
legal age for girls child marriage is 18 years and for boys is 21 years. అయితే అసలు ఎందుకు చైల్డ్ మ్యారేజెస్ చేస్తున్నారు అని అంటే పవర్టీ, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కూడా చదివించలేక కూడా ఆ గర్ల్స్ అని చైల్డ్ మ్యారేజెస్ చేస్తారు. ఓల్డ్ సోషల్ ట్రెడిషన్ అంటే పాతకాలపు అలవాట్ల వల్ల కూడా చైల్డ్ మ్యారేజెస్ అని చేస్తారు. అలాగే జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే బాయ్స్ చదువుకోవాలి, గర్ల్స్ చదువుకోకూడదు అన్న దాని గురించి కూడా చైల్డ్ మ్యారేజెస్ అని చేస్తారు. అలాగే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ కూడా లేకపోవడం వల్ల కూడా చైల్డ్ మ్యారేజ్ అనేది చేస్తారు. ఇంకేంటంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్టర్ చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ తర్వాత అసలు పరిణామాలు ఏంటి అన్నది ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ హెల్త్ రిస్క్. ఎక్కువగా అంటే గర్ల్స్కి ఎర్లీ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్ల్స్ చాలా రిస్క్ అనమాట, ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. అలాగే తన పుట్టబోయే బిడ్డకు కూడా అసలు న్యూట్రిషన్స్ లేకుండా పుడతాడు. సో ఇంకేంటంటే ఇంక్రీజ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే గర్ల్ బర్త్ ఇచ్చినప్పుడు వెంటనే చిన్నపిల్లలు అనేవాళ్ళు చనిపోతారు. సో అది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకేంటంటే డొమెస్టిక్ వైలెన్స్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత ఆ పిల్లకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. సో దానివల్ల కూడా వాళ్ళ హస్బెండ్ అనేవాడు తన మీద చేంజ్ చేసుకోవడం కానీ అలా డొమెస్టిక్ వైలెన్స్ అనేది కూడా అవుతుంది. ఇంకా దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే ఏం చేయాలంటే స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్ అనేది స్ట్రిక్ట్గా కరెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకేంటంటే ఎంకరేజింగ్ గర్ల్స్ ఎడ్యుకేషన్, గర్ల్ అనేది చదువుకోవాలి, ఇంట్లో వాళ్ళకి చాలా సపోర్ట్ చేయాలి. ఇంకా బాయ్స్నే కాకుండా గర్ల్స్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ చదివించాలి, అవేర్నెస్ కల్పించాలి. అలాగే ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఒక్కొక్క విలేజ్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం వల్ల అందరికీ తెలుస్తుంది బాయ్సే కాదు గర్ల్స్ కూడా చదువుకోవాలి అని. ఆ కొటేషన్ ఏంటంటే మ్యారేజెస్ ఆర్ నాట్ ఫర్ చైల్డ్, ఎయిదర్ ఇట్ ఈస్ గర్ల్ ఆర్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అమ్మా, చాలా బాగా చెప్పారు. అవినీతి, దోపిడీ అరికట్టే కఠినమైన చట్టాలు అమలు చేయాలి. ప్రభుత్వ ఖర్చులు, కాంట్రాక్టు, ఎన్నికలు ఆదర్శంగా ఉండాలి. మనకు అధికారుల సమస్య ఏంటంటే మనకి ఏదైనా కావాలంటే ఏమి ఇవ్వరు. మనకు ఏదైనా పశువులు అలాంటిది అలాంటిది మనకి గిట్టుబాటు ధరలో ఇవ్వకుండా మనం దోపిడీ చేసుకుంటున్నాం. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారా? వేరే వాళ్ళు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. And we represent the Jakarpata village. Today our topic is unemployment. What is unemployment? Unemployment means jobless, dispute ability and willingness to work. అంటే ఇప్పుడు జాబ్ చేయడానికి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, అలాగే జాబ్ చేయడానికి కొన్ని అర్హతలు కూడా మనకు ఉంటాయి. కానీ అర్హతలు ఉన్నా కూడా కొంతమందికి జాబ్ అనేది ఉండదు అనమాట. ఎబిలిటీ ఉన్నప్పటికీ కూడా జాబ్ చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని అన్ఎంప్లాయిడ్గా పరిగణిస్తారు. అయితే ఇందులో మేము ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్, టైప్స్ ఆఫ్ what are the types and how is it increase and how to reduce and what are the solutions to reduce the unemployment. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ముఖ్యంగా 5 రకాలుగా విభజిస్తారనమాట. అందులో డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే డిస్కస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసరికి వీళ్ళకి పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ జాబ్స్ ఉండవు. సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేసరికి ఒక నిర్దిష్ట కాలంలో మాత్రమే వాళ్ళకి జాబ్స్ అనేవి ఉంటాయి అనమాట. లైక్ ఇప్పుడు అగ్రికల్చరల్ ఫార్మర్స్ వాళ్ళు పూర్తిగా అగ్రికల్చర్ మీదనే డిపెండ్ అయి ఉంటారనమాట. వాళ్ళు వర్షాకాలంలో మాత్రమే లేదంటే వేరే ఆ పంటకు అనుకూలంగా ఉన్న సీజన్లో మాత్రమే వాళ్ళకి పని దొరుకుతుంది. దెన్ నెక్స్ట్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళు ఓపెన్గా ఉంటారు బయటికి, పూర్తిగా క్వాలిఫికేషన్స్ లేకుండా, ఏమి ఆపర్చునిటీస్ ఉన్నా కూడా క్వాలిఫికేషన్స్ లేకుండా అన్స్కిల్డ్ లేబర్స్ అనమాట. దెన్ ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉంటాయి, డిగ్రీ ఉంటుంది, కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా జాబ్స్ లేకుండా ఖాళీగా ఉంటారు. అండర్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే వీళ్ళు మిడిల్ ఆఫ్ ద మ్యాన్స్ అనమాట. వీళ్ళకి ఆపర్చునిటీస్, డిగ్రీ అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా
అన్ఎంప్లాయిడ్గానే ఉంటారు. హౌ ఈజ్ ఇట్ ఇంక్రీజ్ అంటే ఎందుకు కారణాల చేత అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందంటే ఎక్కువ మంది పాపులేషన్ పెరగడం వల్ల, లేక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేక్ ఆఫ్ ఎడ్యుకేషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. అయితే ఈ అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా తగ్గించాలంటే దీనికంటూ ఒక మార్గం ఉంది. అయితే ఏంటంటే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేయడం, అందులో ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో, రిమోటెడ్ ఏరియాస్లో ఉంటారనమాట. అంటే ప్రపంచానికి చాలా దూరంగా ఒక మారుమూల ప్రాంతాల్లో జీవించే వాళ్ళకి ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ స్కిల్స్ అనేవి నేర్పించాలన్నమాట. అంతేకాకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా కల్పించాలి. ఇంకా ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్ ఫర్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. ముఖ్యంగా ఈ ఎకనామిక్ గ్రోత్ డెవలప్మెంట్ చేసే విధానంలో ఎలాగైతే అర్బన్ ఏరియాస్లో ఉన్న వారికి అవకాశాన్ని కల్పిస్తున్నారో అదే అవకాశాన్ని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా కల్పించాలన్నమాట. అప్పుడే వాళ్ళకి అసలు అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, అసలు గ్రోత్ అంటే ఏంటి అనేది తెలుస్తుంది. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి, కానీ అలాంటి స్కీమ్స్ అనేవి రూరల్ ఏరియాస్లోని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. లైక్ ఇప్పుడు నన్రేగా అని పిలుస్తారు కదా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని, అలాంటి పథకాలు అనేవి పెట్టాలన్నమాట. అదే కాకుండా ముఖ్యంగా ఉమెన్స్ విషయానికి వస్తే ఆడపిల్లలు వాళ్ళు పెళ్లి చేసుకున్నాక వాళ్ళకి ఇల్లు వాకిలు తప్పితే ఇంకో ప్రపంచం తెలియకుండా ఉండాలి అనేది మన గిరిజనులు ముఖ్యంగా నమ్ముతారన్నమాట. వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కల్పించాలి. అందుకోసం వాళ్ళకి డ్వాక్రా లేదంటే చేనేత కార్మికులు ఇంట్లోనే కూర్చొని ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకునే వర్క్స్ అనేవి నేర్పించాలన్నమాట. అలాగా మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేయొచ్చు. దాని లాస్ట్గా ఏంటంటే సింపుల్గా షార్ట్ కట్గా జాబ్ని క్రియేట్ చేయాలి. తర్వాత వాళ్ళకి ఆ జాబ్ పైన అవగాహన, ఎలా వర్క్ చేయాలి అనేది నేర్పించాలి, ట్రైన్ చేయాలి. తర్వాత వాళ్ళు ఆ వర్క్ చేయడానికి కొంత అమౌంట్ని పెట్టుబడిగా పెట్టుకోవాలన్నమాట. దానికి ఎంటర్ప్రెన్యూర్షిప్ సపోర్ట్ అనేది ఉండాలి. తర్వాత దానికి ఆ అన్ఎంప్లాయ్మెంట్ని ఎలా తగ్గించుకోవాలనేది వాళ్ళకి తెలుసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ దిస్ వాజ్ అన్ ఆపర్చునిటీ. నమస్కారం. మరి విలేజ్ నేమ్ ఏంటంటే పెదబయలు, గ్రూప్ నెంబర్ 6. ఇప్పుడు మేము మూఢనమ్మకాల గురించి మాట్లాడుతున్నాం. మూఢనమ్మకాలు అంటే ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుందంటే మూఢనమ్మకాలు అనేది వాళ్ళకు ఇప్పుడు ఆచరిస్తారనమాట. ఆ ఓల్డ్ వస్తుంది ఆచరించే దాన్ని మనము తెలిసినా కూడా ప్రోత్సహిస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా అవుతుందంటే, ఇప్పుడు ఏదైనా మూఢనమ్మకాలు ఎక్కడైనా అవుతుందంటే దాన్ని అవును అది అలాగే అంటూ దాన్ని నమ్మడం అనమాట గట్టిగా. అది మనకు తెలిసి కూడా మన విద్యావంతులై ఉండి కూడా. సో అదే అనమాట మూఢనమ్మకాల్ని ఎలా రూపుమాపాలి అంటే కేవలం ఒక విద్యావల్లనే మూఢనమ్మకాల్ని రూపుమాపగలం. విద్య మనం బాగా చదువుకుంటే మూఢనమ్మకాలు అనేది మనకు ఉండదన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మూఢనమ్మకాల వల్ల ఏదైనా గిరిజనులు, ముఖ్యంగా గిరిజనులు మూఢనమ్మకాలు ఏంటంటే ఏదైనా రోగం వచ్చినా ఏం వచ్చినా సరే దాన్ని ఏ విధంగా చూస్తున్నారంటే అది కూడా చేసాడు, చెడు చేసాడు అన్నట్టు. తర్వాత దాన్ని ఏదో చేతబడి కింద చేసుకుంటూ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళలేని వారు దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. దానివల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నమాట. సో మనం అలాంటివి కూడా కొందరు ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళు కూడా వెళ్ళి అవును ఇది మంచిది కాదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఈ మూఢనమ్మకాలు అనేది ఉండకూడదు అనే భావన కూడా కొందరికి రావట్లేదు అనమాట. సో అందుకే మనం ప్రధాన కారణం ఏంటంటే బాగా చదువుకొని మనం దాన్ని ఆ విద్యా వల్లనే మనం ఖండిస్తాము అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ది గోల్డెన్ ఆపర్చునిటీ. అసలు మనం ఏ రకంగా డెవలప్మెంట్ అవ్వడం వైద్యం అనమాట. జీవనడానికి అనుగుణంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మనం వెళ్ళడమే మైగ్రేషన్ అనమాట. ఆ మైగ్రేషన్లో ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే ఎక్కువ మంది చదువుకున్న విద్యార్థులు ఉన్నారు. అలాంటి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఒక మెయిన్ సమస్య ఉంది. కాబట్టి ఆ విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు ఉండవు. కావున గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి, యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అనేవి మళ్ళీ సొంత గ్రామాల్లోనే స్టార్టప్స్ అనేది పెట్టాలి. వాళ్ళు పెట్టినట్టయితే విద్యార్థులని వారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వాళ్ళు వలస వెళ్ళాలి. అది సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే అది ఎకనామిక్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో అది ఎక్కువ అది రైతులు ఉంటారు. అది వాళ్ళు సరైన గిట్టుబాటు ధర లేక వాళ్ళు అందరూ బ్రతిస్తే అది సరైన ఆర్థికంగా డబ్బులు లేక వాళ్ళు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతానికి వెళ్తుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చేయాలంటే మన్రేగా స్కీమ్ అనేది
ఏర్పరచాలి. అంటే మహాత్మా గాంధీ ఇటువంటి స్కీమ్స్ అనేది ఏర్పరచాలి. అదే కాకుండా అది ప్రభుత్వం వాళ్ళకి అది మార్కెట్స్ ప్రొవైడ్ చేయాలి. ఆ ప్రొవైడ్ చేయడం కాకుండా అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్, దాంతోపాటు అది అగ్రికల్చర్ లోన్స్, అది బియ్యం కిసాన్ లాంటివి, అది వాటర్ రిసోర్స్ అనేది అది ప్రభుత్వాలు కల్పించాలి. కాబట్టి మా ఊరు వాకపల్లి. మరి మెయిన్లీ షెడ్యూల్ ప్రాంతంలో మరి 107 చట్టం అనేది అది చాలా గొప్పది. ఎందుకంటే ఆదివాసీ ప్రాంతంలో ఈ చట్టం అనేది మనకు చాలా ముఖ్యం అన్నమాట. ఈ చట్టం పైనే మనకు ఉద్యోగాలు అవ్వనివ్వండి, ఇప్పుడు మనకు ఏవైనా ఉద్యోగాలు మెయిన్ ఏంటంటే ఉద్యోగం అనేది చాలా కీలకం ఈ చట్టం ద్వారా. కానీ ఈ చట్టం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ 170 చట్టం అనేది ఈ భూమి ఆదివాసులే ఇక్కడ స్థిరత్వం, ఆదివాసులే వే ఆఫ్ లివింగ్, ఆదివాసులే ఇక్కడ పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ నాన్ ట్రైబల్స్కి వచ్చేసరికి ఎటువంటిది రిసోర్సెస్ కానీ జీవించే కానీ బ్రతికే హక్కు వాళ్ళకి లేదు. ఇక్కడ ఏంటంటే ఈ భూమి ఈ 170 ఏం చెప్తుందంటే భూమి ఆదివాసులే కొనుగోలు చేసుకోవాలి తప్ప నాన్ ట్రైబల్స్ అంటే ఆదివాసేతరులు ఈ భూమిని కొనుగోలు చేసే ప్రసక్తి అనేది లేదు. అలాగే ఈ భూమిని ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క భూమిని అంటే టచ్ చేసే ఇక్కడ దోచే పరిస్థితి అనేది లేదు. ఎందుకంటే ఈ చట్టం అనేది ఉంది కాబట్టి ఈ భూమిని మనం వేరే కంపెనీస్ కానీ ఎటువంటి వాళ్ళు కానీ మెయిన్ ఏంటంటే ఏ ప్రాజెక్టులు కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేసే వీల్లేదు. ఏర్పాటు చేయాలంటే కింద మనకు పీసా చట్టం అనేది ఉంటుంది. పీసా చట్టం అనేది ఈ పైన దానికి వర్తిస్తుంది అనమాట. ఏమైనా ప్రాజెక్ట్ తేవాలన్నా, ఏ మైనింగ్స్ చేయాలన్నా, బాక్సైట్ తీయాలన్నా కంపల్సరీ ఈ పీసా చట్టం అనేది ఉపయోగపడుతుంది. పీసా చట్టం ఏంటంటే ఇప్పుడు మనకు గ్రామ లెవెల్లో మనకు ప్రెసిడెంట్గా మనకు పంచాయతీ సర్పంచ్ గారు ఉంటారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఒకడు ఉంటారు, సెక్రటరీగా ఉంటారు. వీళ్ళ ముగ్గురు నిర్ణయాలు లేనటువంటిది ఏ ఒక్క గ్రామ సభ అనేది జరగదు. గ్రామ సభ అనేది పంచాయతీ ఎక్స్టెన్షన్ ఏరియాలో మెయిన్లీ గ్రామ సభ లేనిది ఏ ఒక్క కన్స్ట్రక్షన్ కానీ ప్రాజెక్ట్ కానీ చేయడానికి వీలు లేదు. ఇంకొకటి మనకు ఫారెస్ట్ యాక్ట్ అనేది ఉంటుంది 2006 అటవీ హక్కుల చట్టం అనేది. ఈ అటవీ హక్కుల చట్టం ఏంటంటే ఫారెస్ట్ లిమిట్స్ మనకు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ ఫారెస్ట్ తీసేసుకుని ఉంటుంది. ఆ ఫారెస్ట్ అనేది సరిహద్దులు ఇస్తుంది. అంటే షెడ్యూల్ ప్రాంతంలో ఫారెస్ట్ ల్యాండ్ యాక్ట్ అనేది కొంత ఇస్తుంది. అందులో మనకు ఆదివాసులకి ఫారెస్ట్ యాక్ట్ అనేది ఆదివాసులకి కొంత భూమిని కేటాయిస్తుంది. ఆ భూమి వరకు ఆదివాసులది అనమాట. మిగతావన్నీ కూడా ఫారెస్ట్ తీసుకుంటుంది. ఇది మన ట్రైబల్ రైట్స్ అనేది. ఇంకొకటి జీవో చెప్తాను. జీవో అనేది నెక్స్ట్ చట్టం రూపంలో కూడా మనం చేసుకోవచ్చు. జీవో నెంబర్ 3 రీసెంట్గా మనం జీవో నెంబర్ 3 గురించి మాట్లాడుతున్నాం. జీవో నెంబర్ 3 అనేది ఆదివాసీ ప్రాంతంలో 100కి 100% ఉద్యోగాలు అనేది జీవో నెంబర్ 3 అనేది వర్తిస్తుంది. కానీ రీసెంట్గా జీవో నెంబర్ 3 కొట్టేయడం జరిగింది. జీవో నెంబర్ 3 స్థానంలో మనకు ఈ ఫస్ట్ చెప్పినటువంటి 170 ఆధారంగా తీసుకొని ఏవైతే పీసీ చట్టానికి సంబంధించి ఆధారాలు తీసుకొని నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు చట్టం అనేది చేసుకోవచ్చు. ఏంటంటే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం అనేది నెక్స్ట్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ చట్టాన్ని చేయాలి. మనం ఈ చట్టాన్ని చేయాలంటే మనకి గెలిపించుకున్నటువంటి నాయకులు ఏవైతే ఎమ్మెల్యేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉంటారో వీళ్ళు ఈ చట్టాన్ని అనేది రూపొందించడానికి అవకాశం ఉంటుంది. ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Continue this. Going ahead with your family, your village, or in your college, wherever you are, or in the hostels that you are living, you have to take this and go ahead. Because these kind of discussions, the samvad, actually helps us to stand for ourselves, solely and for our community. And that's how we have to take it up. Right, Anand? So, giving the mic to Anand, thank you so much for all of you for coming in here, giving your time, especially on Sunday. So, Anand will let us know what we are going to do further. This is tribal Vantakal. So, మీ అందరికీ ఈ కార్యక్రమం